యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే ఒక దివ్యమైన సంగతితో పునరుత్థానమునే జీవమునే నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా అంటే చనిపోయినా బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. అందు గురించే పునరుత్థానం అంటే ఏంటి? మనం చనిపోతాము కానీ మట్టికి మన్నైపోతాము. కానీ యేసుక్రీస్తు శరీరము భయపడిపోయింది, భూమి వణికిపోయింది, భూమి తినలా. శుక్రవారం చనిపోయాడు ఆయన, మరి మృత్యుంజయ్ ఆదివారం తిరిగి లేచాడు. అందుగురించే బైబిల్ చెప్తుంది పునరుత్థానం అనేటువంటి క్రీస్తును ఈరోజు ప్రకటిస్తున్నారు. చూడండి పిల్లరా, ఎక్కడంటే అదే కొరింథీ రాసిన పత్రికలు చూస్తే ఎంతమందికి కనపడ్డాడు ఆయన. కొరింథీ రాసిన పత్రిక మరి 15వ అధ్యాయం చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే 15వ అధ్యాయము 1వ వచనం, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేస్తున్నాను, మీరు దానిని మరి వ్యర్థమైన దానైతే కానీ ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించడం ఆ ఉపదేశం మీకు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై ఉన్నారు. ఏంటి ఆ సువార్త అంటే? నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనాల ప్రకారముగా క్రీస్తు మన పాపములందు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారము 3వ దినం లేపబడెను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! లేఖనాల ప్రకారముగా మృత్యుంజయినాడు కదా. అందుగురించే నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదలు మీకు అప్పగించింది అంటాడు పౌలు. ఒకప్పుడు క్రైస్తవులకు రక్తం తాగేవాడు, క్రైస్తవులు అంటే ఊచకోత కోసేవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఏంటి అంటే పట్టుకున్నాడు. ఆయన చరిత్ర అపోస్తల కార్యములు 9వ చూస్తే సౌలు పౌలుగా మార్చుకున్నాడు. క్రైస్తవులని ఊచకోత కోసేవాడు. నరరూప రాక్షసుడు. ఒక మాట చెప్పాలంటే ఆయన దేవుని యొక్క బిడ్డలని బంధించి హింసించడానికి పోతుంటే గుర్రం మీద దన పోతుంటే కన్ను మీద కొట్టాడు. గుర్రం మీద పోయేటప్పుడు వ్యక్తి కింద పడగొట్టి కన్ను పోగొట్టాడు దేవుడు. అప్పుడు నాకు చూస్తే గుడ్డోడిగా మార్చి గుడ్డోడైపోయినాడు. 3 రోజులు కళ్ళు. తర్వాత అననీయ ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చాయి. దేవుడి చేతిలో సాధారణంగా వాడుకున్నాడు. అటువంటి వ్యక్తి ద్వారా దేవుడు రప్పించాడు. ఏమంటాడు చదవండి 3వ అధ్యాయం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అప్పగింపించింది. అదేమనగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం. ఎవరైనా మన పాపాలను మోసుకుంటారా? ఎవరు చేసిన మన పాపాలు శాపాలు మోసుకుంటారా? ఇక్కడ నుంచి అక్కడ పోయాడంటే నాకేం పెట్టదయ్యా, నాకు పని ఉంది, నాకు ఎన్నో పనులు, బిజీ వర్కర్. ఏమంటే యేసు ప్రభు కంటే బిజీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. అంటే బిజీ, ఆదివారం కూడా బిజీ. అంటే నాకు పని ఉంది, నీకు పని లేదు పోయిరా అంటే బిజీ మనుషులు అయిపోయినారు. ఎవరికి ఎంతంట? యేసు ప్రభు కంటే ఎక్కువ బిజీగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు పని లేదు అనుకుంటున్నారు. పని పాటలు పక్కన పెట్టి దేవుడి సన్నిధానంకి వచ్చే వారికి ఆశీర్వాదములు. చూడండి, మృతి మరి నాకేమైనా ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనాల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారముగా 3వ దినం లేపను. ఆయన కేఫాకు తర్వాత 12కు అగపడాను. 12 మందికి అగపడ్డాడు కదా. చనిపోయింది లేదు. తోమా చూసినాడు ఒకసారి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమా చూశాడు. ప్రభువా నీకు నీవేనని ఏలు పెట్టి తీశాడు. తోమా నీవు చూసి నమ్మేవయ్యా, మిగతా వారు చూడకుండా నమ్మారు. నీవు చూసి నమ్మావు. ప్రభువా నేను ఏలు గాయాల్లో పెట్టి తీశాడు. ఎవరు? అమ్మ. చూసి నమ్మిన వాడి కంటే
చూడకుండా నమ్మిన వారు ధన్యులు కదా. యేసుప్రభు పలుకుతున్నాడు. ఈరోజు ప్రతిదానికి అనుమానం, సంతోషం. దేవుని దగ్గర రావాలంటే సంకటం, దేవుని వాక్యాన్ని వినాలంటే సంకటం, ప్రాణం చేసుకోవాలంటే సంకటం, దేవుని సన్నిధానికి వచ్చి రావాలంటే సాతానికి సంకటం. కానీ దేవుని బిడ్డలకైతే ఎంతో ఆశీర్వాదం. అందుగురించి పిల్లరా, లూకా సువార్తలో కూడా కనబడుతుంది ఈ మాట. లూకా సువార్త, మరి ఇక్కడ లూకా సువార్తలో కూడా ఏమని చెప్పాడు ఒకసారి బైబిల్ గ్రంథంలో చివరి మాట చూస్తే, లూకా సువార్త 24వ అధ్యాయము, మరి ఇక్కడ చూసినట్లయితే ఒక మంచి మాట ఏంటంటే 46వ వచనము, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేపబడెను. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు, పాపక్షమాపణ మరియు ప్రకటించుననియు వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరంట? ఈ సంగతులు మీరే సాక్షులు. క్రీస్తు శ్రమపడి 3వ దినము మరి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేపబడెను. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు, పాపక్షమాపణ ప్రకటించునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ప్రేమ్ కుమార్, నీవే సాక్ష్యం నీ కుటుంబానికి. నీ సాక్ష్యం ఎలా ఉందో, నా సాక్ష్యం ఎలా ఉందో, క్రీస్తు సాక్ష్యం సాటాలా. యేసుప్రభు చనిపోయిన ఎవరైనా లేపినారా? లేదు, చూస్తాం. అపోస్తుల కార్యం చూస్తే పూచుకుందాం. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరైనా లేపినారా? లేదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు మరి 2వ అధ్యాయం చూస్తే, ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుడి కుడి పార్శ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచుచున్న వినుచున్న వాటిని కుమ్మరించుచున్నారు. దావీదు పరలోకం ఎక్కిపోలేదు, అయితే ఇతను నేను నా చేతులు పాదముల కింద పాదబీజంగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుంటామని ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చాను. ప్రభువు నా ప్రభుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభువుతో చెప్పాడు. అందుగురించే పిల్లరా, మరి యేసును ఇక్కడ తెలుసా 31వ వచనం చూస్తే, ఇక్కడ క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఎవరంట? ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరము సాక్షులము. పుట్టుపాతలు ఏమి కనపడుతుందంటే, క్రీస్తుని చెప్తే అభిషిక్తుడు అని అర్థం. ఈ యేసు ప్రభుని ఎవరు లేపారంటే తండ్రి అయిన దేవుడు లేపాడు. అందుగురించే అనేకులుగా కాపాడ్డాడు యేసు ప్రభులు వారు కదా. అనేకులు కాపాడ్డాడు యేసు ప్రభులు వారు. ఎవరు? యేసు ప్రభులు వారిని మరి చూసిన తర్వాత యేసు ప్రభులు వారు ఆయన మాటలోనే జీవం ఉంది. కాబట్టి లూకా సువార్త, క్రీస్తు శ్రమపడి లూకా సువార్త 24:26 క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించి అగత్యం కాదా అని వారిలో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలు కూర్చిన వచనములు భావం వారికి తెలిపాను. లేఖనాల ప్రకారంగా ఏమంట? మృతి పొందాడు, చనిపోయి తిరిగి లేచాడు. అందుగురించి పునరుత్థానము నేనే, జీవము నేను, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగి లేస్తాడు కదా. అందుగురించే సందేహము తోమకు కదా, నేను ఇలా ఆయన అనుటకు నా చేతులు నా పాదం చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్న మీరు చూచున్న నా ఎముకలు మాంసము భూతము గుండవని చెప్పి తమ చేతులు పాదములు వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదని వారిని అడిగిన. వారు కాల్చిన చేప ముక్క ఆయనకిచ్చి ఆయన దాన్ని తీసుకొని వారిని ఎదుట పూజించింది. చూడండి పిల్లరా, మరి సమాధానకర్త అయినటువంటి దేవుడు
ఆ శిష్యులు వారు ఇలాగూ మాట్లాడుతుండగా అనేకులు మాట్లాడుతుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగా కానీ వారితో అనేను. అయితే వారు దిగులు పడు భయభ్రాంతులై భూతం అనుకున్నారంట, దయ్యం అనుకునే పడిపోయినారంట. అయితే వారు దిగులు పడు భయభ్రాంతులై భూతము తనకు కనబడించలేదు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? నేనే ఆయనకు అనుటకు నా చేతులు నా పాదం చూడని చెప్పారు. మరి చూడు, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుతున్న నా ఎముకలు నా మాంసము భూతములు కుండవా అని చెప్పి తన చేతులు పాదములు వారికి చూపారంట. ఎవరంట? యేసు ప్రభుల వారు. భూతమంట, దయ్యం అనుకున్నారు, అజ్ఞానులు కదా. యేసు ప్రభు మృత్యుంచైనటువంటి దేవుని కుమారుడు. తోమైతే గాయాల్లో చేయి పెట్టావు. ప్రభువా నిజమే అని నమ్మాడు తోమ కదా. నీవు చూసి నమ్మావు. ఎవరు? నీవు చూపించావు, గాయాలు చూపించావు, నీవు చూసి నమ్మావు తోమా. మిగతా వారు చూడకుండా నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. మృత్యుంజైనాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు కదా. కాబట్టి అనేకులకు అగపడ్డాడంట కదా పిల్లరా. అందుగురించే మరి లేఖనాల ప్రకారం శుక్రవారం చనిపోయాడు, ఆదివారం మృత్యుంజైనాడు. అందుగురించే దేవాది దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమా మృతుల నుండి లేచిన యెరూషలేమును మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించినని వ్రాయబడినది కదా. ఈ యేసును ఎవరు లేపారంట? యేసును ఎవరు లేపారంట? తండ్రి అయిన దేవుడు. మీరే సాక్షులు. మరణాన్ని చేయించినటువంటి తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడు కదా. అందుగురించే మరి మహానీయుడు పౌలు భక్తులను రాయించాడు కదా. ఎంత గొప్ప దేవుడు. అందుగురించి మీరు సమర్పించుకోవాలా. ఎట్లా సమర్పించుకోవాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూల సమయమున మరి సజీవయాగము దేవుని సమర్పించుకోవాలా. సహోదరులారా, మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియని మీకు దాచిన అంగీకరించింది కదా. నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం మీకు అప్పగించింది. అదేమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందిన సమాధి చేయబడిను. లేఖనాల ప్రకారము 3వ దిన లేపబడిను. ఆయన కేఫకును తర్వాత 12కు ఒకబడిను. అటు తర్వాత 500కు ఎక్కువై సహోదరులు ఒక్క సమయం అందే కనబడను. వారు అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు. కొందరు నిద్రించినని మాట కనపడుతుంది. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నా ప్రకటింపబడుతున్నా మీరు కొందరు మృతులను పునరుత్థానం లేదని ఎట్లు చెప్పు. కొందరు మృతుల పునరుత్థానం లేదని లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. కొందరు యేసు ప్రభువుని నమ్మటం లేదు, పునరుత్థానం లేదని కొంతమంది నమ్మటం లేదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు లేపబడి ఉండట, క్రీస్తు మృతు ఇండుట, క్రీస్తు బ్రతికి ఉన్నాడు, సజీవుడు ఆయన మృత్యుంజైనాడు. ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచిన దేవుడు, దేవుని కుమారుడు. అందులో బట్టి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది. ఇది చెప్తుంది ఏమంటే, పునరుత్థానం నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరణాన్ని చేయించి తిరిగేటువంటి యేసు ప్రభువుకు సాక్షాత్పడతాం పిల్లగా, తలవంచుతాం. ఒకసారి మరణాన్ని చేయించి లేచినటువంటి ఒకసారి ఈ వీడియో క్లిప్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులరా. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది కదా. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం.
సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. కన్యకయందు పుట్టిన శకపురుషుడు క్రీస్తే, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య క్రీస్తే, మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చింది క్రీస్తే. సిలువ పైన మరణించి ముందుగానే ప్రకటించి మృత్యువును జయించినాడురా. మనుషులంతా ఒకటేనని పరమ తండ్రి తనయుడు అని తండ్రి గూర్చి తెలిపినాడురా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. మనుషులు బ్రతకాలంటే జీవం కావాలి, ప్రకృతి అందుకు మనకై బలి అయిపోవాలి. ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలి కావాలిరా. జీవహింస పాపమని జంతు బలిని ఆపమని జంతువులను తినుటలేదా. కోడి మేక మాంసమని ఆకు కూరగాయలని కోసుకుని తినుటలేదా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన చూశారు, విన్నారు కదా ప్రియులరా. మరణాన్ని జయించి తెలియచేసినటువంటి దేవుని కుమారుడు, పునరుత్థానమునేనే జీవమునేనే నా యందు విశ్వాసం చనిపోయిన తెలియజేస్తాడు. మరణాన్ని జయించినటువంటి ఈ వీడియో చూసాం. నీవు నేను మనం చనిపోతాం, తిరిగి ఆయన పిలిస్తే మనం కూడా ఒకరోజు మరి మన శరీరాలు లేపబడతాడు. తీర్పు దినమందు లెక్క అడుగుతాడు, మనల్ని లేపుతాడు. ఆయన సింహాసనం ముందు నిలబడక తప్పదు. మేలుకొని కోలుకొని భయభక్తుందాం. లేఖనాల ప్రకారం శుక్రవారం చనిపోయిన ఆదివారం మృత్యుంజయుని తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడు. నమ్మగలవా? ఆయన విశ్వాసించగలవా? ఆయన నామాన్ని స్మరించగలవా? ఆయన నామాన్ని గొప్ప చేయగలవా? ఒకసారి ఆలోచించుకుందాం. ప్రార్థన చేస్తున్నా పిల్లల, ఒకసారి ప్రార్థన చేసుకుంటూ ఆలోచించినట్టయితే
విత్తమైన వాక్యం ఎందుకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా పల్లెలు తండ్రి, మీ రాత చెప్పిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభా స్తోత్రములు. ఇటువంటి వాక్యాన్ని వెలుపు చేయండి ప్రభా. లోకంలో ఉన్నాం తండ్రి, లోకంలో ఉన్న చేపు మీరు దయ మాకు ఉండాలి ప్రభా. అలా తండ్రి ప్రభా, మీ రాత చెప్పిన ప్రతి లేఖన భాగంలో మీరు అర్థం చేసుకొని అది నాటపడడానికి సహాయం చేయండి. దేవుడు అంటాడు, నేనే మార్గాన్ని సత్యం చేయమన్నావు ప్రభా. నేను తప్ప మనకు దేవుడు ఉండకూడదన్నావు తండ్రి. నువ్వు ఉంటే వాడుకున్నాను స్తోత్రములు. ఈ వాక్యాన్ని దీవించండి, అనేకులు మందిరానికి నడిపించండి ప్రభా. మీరు సహాయం చేయండి. దాసులు మరుపు చేసి దాసుకు కావాల్సిన దీవుల ప్రతిఫలం సహాయం చేయమని ఈ వాక్యాన్ని దీవించమని వేసిన ప్రాంతం తండ్రి. ఆమె మరి రాజు చాలా మంచి ఇద్దరు మార్కులు వచ్చేటట్టు చేయండి. తన క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటట్టు చేయండి ప్రభువా. మరి ఈరోజు ప్రభా మరి ప్రతి ఆదివారం మిస్ కాకుండా వస్తున్నాడు. దానికి తన కుటుంబానికి సరి చేసుకుని ఆత్మీయంగా బలపడడానికి గుడి చూపండి. ఈ గుడికి ఆదించి అంతవరకు జరిపించినందుకు వందనాలు. నువ్వు పిలిచావు, నీ దాసులు వచ్చాడు. నేను కాదయ్యా, ఒక్కడైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు అక్కడైనా మాటించిన దేవుడు సాయం చేయండి. ఈ గుడికి ఆదరించి అంతవరకు జరిపించినందుకై వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడైన మా విమోచకుడైన మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవులైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థించున్నాం మా పరమ తండ్రి. ఆశీర్వాదం మన తండ్రి యొక్కయో కుమారు యొక్కయో పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డల మీదను, వాక్యం విన్న వారి మీదను, మైక్ సిస్టమ్ ద్వారా విన్న వారి మీదను, అందరి మీద సదాకాలం తోడైనను గాక. ఆమేన్. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే ఒక దివ్య